ప్రొఫైల్ అంటే ఆవిడని బయటికి పంపించడం కోసం వీళ్ళు చాలా ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఆవిడది విచిత్రం ఎట్లా ఉంటుందంటే ఏం మాట్లాడట్లేదు దాన్ని బట్టి వెళ్ళిపోతుంది అంటారు. మాట్లాడింది అనుకోండి అట్టట్ట మాట్లాడుద్ది అంటారు. రెండు ఆమెను గురించి మాట్లాడుతూనే ఉంటారు. నాకున్న అవగాహన వరకైతే రోజే అక్కడికి పోదు. అందులో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెను తీసుకుని ఏం చేసుకుంటారు వీళ్ళు? లేరా వీళ్ళ దగ్గర? పైగా ఆమెకు మొదటి నుంచి పార్టీలోనే 2 వర్గాలు, పార్టీలో సొంత పార్టీలోనే శత్రువులను పెంచుకున్నారు. ఆమె ఇంకా పార్టీలో ఎమడలేరేమో, అందుకే. తెలుగుదేశంలో లేరా? ఏ నియోజకవర్గంలో లేరు? మరి అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోతారా? బేసిక్ అంత సంఘర్షణలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు సీట్ ఇచ్చాడు, గెలిచింది, మంత్రి అయింది. కాబట్టి స్థానికంగా ఉండేటటువంటి తగవులు ఇప్పుడు ఆ లెక్కనైతే ఈయన 85 మందికి సీట్లు ఇచ్చాడు కొత్తగా, అతను మార్చాడు. ఆ మార్చిన వాళ్ళకి కొత్త వాళ్ళకి గొడవ ఉంటుంది కదా. దానివల్ల ఇప్పుడు మోపిదేవికి అయిన ప్రాబ్లం. మోపిదేవి నియోజకవర్గం తనకు ఎమ్మెల్యే కావాలనుకున్నాడు, ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చాడు. మోపిదేవికి రాజ్యసభ ఇచ్చాను కదా అన్నాడు. ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి మంచి ఘర్షణే కదా. మరి ఈయన వెళ్ళాడు, ఆవిడ వెళ్ళదు. ఆవిడ వెళ్ళేటైతే ఎప్పుడో పోవాలి కదా. అంటే మిగిలిన నాయకుల నుంచి అయితే అలర్ట్ ఏం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే వాళ్ళతో మాట్లాడి కూర్చోబెట్టే పని కూడా ఏం చేయట్లేదు జగన్ గారు. అంటే ఎవరన్నా ఇట్లాగా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా, నాకు ఈ కారణం అని చెప్తే అప్పుడు జగన్ ఏమన్నా చెప్తాడు. ఏం చెప్పకుండా అవతలకి వెళ్ళిపోయిన తర్వాత జగన్ ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూర్చుని, లేకపోతే అందరిని కూర్చుని కాళ్ళు పట్టుకుని బాబు మీరు ఎక్కడికి వెళ్ళబాకన్నా అనాలి. ఎమ్మెల్సీలతో మీటింగ్లు పెట్టాడు, ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టాడు.